చాలా మంది తెలియదు కదా ఈ చెరువులు వలలా కట్టాలని. హే గైస్ అందరికి ఫస్ట్ తాడు అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే రెండో తాడు వెళ్తున్నాం అనమాట. అండి చూస్తున్న వాళ్ళనే మనమైతే ఇప్పుడు చెరువు చుట్టూరు కట్టుకోవాలన్నమాట. మనకి కర్రలు కూడా కొట్టేస్తాం అనమాట. గడ బద్దలు అంటారు కదా, చిన్న చిన్న బద్దలు గట్టి పైన వేసుకోవడానికి అయితే ఈ బద్దలు అయితే ఉన్నాయి. అదిగోండి మన వీడియోస్లో బాగా ఎక్కువగా కనపడే వ్యక్తి. ఒక డైలాగ్ వల్ల ఫేమస్ అయ్యాడు. మా డైలాగ్ ఏంటి? కలిసి అందరికి నేను మీ కాలేజ్ కుర్రండి. ఇవాళ అయితే మనం కుప్పనపూడి అయితే చెరువులు వలకట్టడానికి అయితే వచ్చాం. చాలా క్రేజీగా ఉండబోతుంది వీడియో అయితే. ఇదిగోండి ఫస్ట్ గుండకైతే మనం అయితే తాడైతే వదులుకుంటూ వెళ్ళాలి. చూస్తున్న విధంగా ఇదిగోండి చాలా జాగ్రత్తగా వదులుకుంటూ వెళ్ళాలి. అలా అయితే వదులుకుంటూ వెళ్తే మొత్తం నీట్గా లైన్ అయిపోద్ది. లేకపోతే చిక్కడ్డదంటే మన పని అయిపోద్ది, దోల తీరిపోద్ది మొత్తం. అసలు మామూలుగా ఉండదు అనమాట. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా వదులుకుంటూ వెళ్ళాలి. అదిగోండి మా మాయ అయితే నీట్గా అయితే వదులుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడైతే గెళ్ళైతే చీలుతున్నారనమాట. ఫస్ట్ గుండకైతే మనమైతే తాడైతే వదులుకోవాలి. ఇంకోండి ఇలా అయితే వదులుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా. ఇదిగోండి చెరువు వచ్చేసి ఇదిగోండి చెరువు అయితే వాళ్ళు వచ్చిన చెరువు వచ్చేసి 6 ఎకరాలు అనమాట. వచ్చినూరు వచ్చేసి కుప్పనపూడి. చాలామంది తెలియదు కదా ఈ చెరువులు వలలా కట్టాలని. మొన్న అయితే లాస్ట్ టైం అయితే షార్ట్ వీడియో అయితే పెట్టేసా. ఇప్పుడైతే జస్ట్ జనాలకి తెలియాలి కాబట్టి మనకైతే ఫుల్ వీడియో అయితే పెడుతున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇవాళ వచ్చేసి మనమైతే పొద్దున్నే వచ్చేసాం అనమాట. చాలా పెందలకాడే వచ్చాం, ఎందుకంటే పెందలకాడే వచ్చేస్తే పెందలకాడ వెళ్ళిపోవచ్చు అనేసి. అందుకని అయితే మనం 5:30కి అయితే చెరువు గట్టుకి అయితే వచ్చేసాం అనమాట. మామూలుగా అయితే 8-8కి వస్తాం అనమాట. 8కి వచ్చి 10కి వెళ్ళిపోతాం. చాలా ఈజీ అనమాట. కాకపోతే కొద్దిగా తెలుసుండే వాళ్ళు వస్తే బాగుంటుంది, స్పీడ్గా చేసుకోవచ్చు. అదనమాట. హే గైస్ అందరికి ఫస్ట్ తాడు అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే రెండో తాడు వెళ్తున్నాం అనమాట. ఎంత దూరం లేదు, కొద్దిగా కొంత దూరం ఉంది. ఇప్పుడైతే మనం రెండో తాడు అయితే వదులుకుందాం. అదైతే చిక్కలేదు, పర్లేదు, బాగానే వదిలేసాం అనమాట. చాలా జాగ్రత్తగా పోయాలి. ఇవి అయితే ఇవ్వండి ఎలా ఉన్నా చూస్తారా, ఇదిగోండి ఇవి అయితే నీట్గా అయితే కోసుకోవాలి. ఇలాగైతే ఇదిగోండి దీన్ని అయితే కోసుకోవాలి. ఎంత చిరాగ్గా ఉందనుకో వాళ్ళ అయితే జరగదు. దానికోసం అయితే నీట్గా కోసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కోసుకోవాలి. ఇప్పుడు ఒక చెరువు అయితే వదిలేసాం అనమాట. ఇంకో చిన్న చెరువు ఉందంట 2 ఎకరాలు, దానికి కూడా కట్టాలని అయితే చెప్పారు. ఇప్పుడు అది కూడా కట్టేద్దాం, దానికి కూడా వదలాలి తాడైతే. ఇప్పుడు దానికోసం వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి చుట్టూరు మంచి క్లైమేట్ అయితే బాగుంది. ఇదిగోండి చెరువులు చల్లగా పొద్దున్నే ఇలా చెరువు పనులకు వస్తే బాగుంటుంది. ఇదిగోండి ఈ చెరువులో కూడా మేమే కట్టామన్నమాట. ఎలా ఉంది చూడండి. ఇదిగోండి ఇప్పుడు కట్టేవాళ్ళ మనం అయితే ఇలా కడతాం అనమాట. ఇదిగోండి వాళ్ళ పాతలా మనం కట్టేది అనమాట. ఇదైతే చుట్టూరు అది అలా కట్టుకుంటూ వచ్చేయాలి మొత్తం. ఒక చోటకైతే వచ్చేస్తుంది ఇదైతే. ఇప్పుడైతే ఇదిగోండి రెండో చెరువు కూడా వచ్చేసాం. రెండో చెరువు కూడా వదులుకుంటూ వెళ్ళిపోవడమే ఇదనమాట. ఇదిగోండి మన గెటప్ ఎలా ఉంది చూడండి, గెటప్ రాజేలాగా. ఇంకా మనమైతే తాడైతే వదిలేసాం అనమాట. ఇదిగోండి ఇదే 2 ఎకరాల చెరువు, దానికి కూడా తాడైతే వదిలేసాం. ఇప్పుడైతే పెత్తడానికి వల కట్టేసి దీనికైతే రావాలి. ఫస్ట్ అయితే దానికి వెళ్ళి వల అయితే కట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తాడైతే వదిలేసాం కదా. ఇదిగోండి చూస్తున్న వాళ్ళనే మనమైతే ఇప్పుడు చెరువు చుట్టూరు కట్టుకోవాలన్నమాట. ఈ చెరువుకి వచ్చేసి 3 అళ్ళు అయితే తోడుకుంటూ వచ్చాం. 3 అళ్ళు పట్టవు, 2.5 అయితే పడుతుంది. ఇదిగోండి ఎంత దూరం చూడండి, ఎంత దూరం చూసారా. ఇప్పుడు ఈ వల్ల అయితే మొత్తం కట్టుకుంటూ వెళ్ళిపోవాలి చుట్టూరు అయితే. ఇదిగోండి
ఈ 2 వల్ల అయితే వేసుకున్నాం. ఫస్ట్ అయితే 2 వల్ల అయితే తొడిగేసుకుంటే మనమైతే ఇప్పుడైతే చుట్టూరు అయితే కట్టుకుపోతాం. ఇదిగోండి మనకి కర్రలు కూడా కొట్టేస్తాం అనమాట. గడ బద్దలు అంటారు కదా, చిన్న చిన్న బద్దలు గట్టి పైన వేసుకోవడానికి అయితే ఈ బద్దలు అయితే ఉన్నాయి. బా చుట్టోటి ఒకవేళ తెగపోతే కొట్టుకోవడానికి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇప్పుడైతే మొత్తం ఇదిగోండి ఇలా అయితే కట్టుకోవాలన్నమాట. వాళ్ళైతే ఇదిగోండి చూస్తున్న విధంగా అయితే మనమైతే వాళ్ళైతే కట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు దాకా కట్టిన వాళ్ళు అయితే అదనమాట. ఇదిగోండి పక్కన చూసారా, దగ్గర దగ్గర సగం వల అయితే కట్టేసాం అనమాట చుట్టూరు. ఇప్పుడైతే 2వ వల అయితే తోడుకుందాం. ఫస్ట్ వల అయితే కట్టేస్తాం అనమాట. ఇలా కట్టుకోవాలి తోడకుండా 2వ తాడు. పచ్చంగా బండి చూస్తాను, పచ్చి అమ్మలు ఉంటారా మిలియన్ ఇంకోటి లాగు తమ్ముడు. టైట్ టైట్ లాగే చాలు. వెళ్తున్నామయ్యా పట్టుబడియా అసలు. ఇప్పుడైతే మనం చెరువు అయితే కట్టేసాం. కట్టేసి టిఫిన్ అయితే చేసేసి ఇప్పుడైతే 2వ చెరువు కట్టడానికి అయితే వెళ్తున్నాం. అది వచ్చేసి మనకి 1.5 ఎకరం ఉంటుంది. దానికైతే ఒక్కోళ్ళు సరిపోతుంది అనమాట. ఫైనల్లీ మనమైతే 2వ చెరువు కూడా కట్టేసాం అనమాట. 2వ చెరువు వచ్చేసి 1.5 ఎకరం కట్టేసరికి మనకి 8ంటికి దిగాం, 9ంటికి ఎక్కాం అనమాట. కొద్దిగా లేట్ అయింది, పర్లేదు బాగానే అయిపోయింది. ఎలాగైతేనే మనం 6ంటికి వచ్చి 9ంటి లోపల అయితే 7.5 ఎకరాలన్నర అయితే కట్టాం అనమాట. ఇవాళ అయితే చెరువులో వల. చెరువులో వల ఎందుకు కడతారంటే కొంగలు వాలేస్తాయి కదా, కొంగలు వాలుకోకుండా అయితే ఇవైతే కడతారనమాట. కొంగలు కాకులు అయితే వాళ్తూ ఉంటాయి, దాని గురించి అయితే ఈ వల అయితే కడతా ఉంటారు. ఎలాగైతేనే మనం అయితే కట్టేసాం అనమాట. వీడియోని ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. అదిగోండి మన వీడియోస్లో బాగా ఎక్కువగా కనపడే వ్యక్తి. ఒక డైలాగ్ వల్ల ఫేమస్ అయ్యాడు. మా డైలాగ్ ఏంటి? ఆ ఒక్క డైలాగ్ వల్ల మన వీడియోస్లోనే కాదు చాలా మంది తెలిసిపోయాడు.